టాలీవుడ్ లో నిర్మాతలు వర్సెస్ కార్మికుల నడుగా సాగుతున్న ఈ వార్ కి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు ప్రభుత్వాల దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్తున్నారు. మరి ఏమైనా ఆ సమస్య పరిష్కారం దిశగా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ రోజు ఏపీలో కూడా మంత్రి కందుల దుర్గేష్ ని సినిమా నిర్మాతలు అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా కలవబోతున్నారు. ఈశ్వర్, ఏం జరుగుతోంది? ఏపీ ప్రభుత్వం వైపు నుంచి ఏవైనా ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపించే అవకాశాలు ఉన్నాయా? డిప్యూటీ సీఎం ని కూడా వాళ్ళు ఏమైనా కలవబోతున్నారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జోక్యం అనివార్యం అన్నట్టుగా మారింది. ఈ ఫిల్మ్ ఫెడరేషన్కి సంబంధించిన వర్కర్స్ స్ట్రైక్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఈ సమస్య పరిష్కారం కాదన్నట్టుగా తెలుగు సినీ పెద్దలు భావిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. మరి కాసేపట్లో సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్తో వీళ్ళు మాట్లాడబోతున్నారు, ఆయనతో సమావేశం కాబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం అమరావతిలో లేరు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన కలుస్తారేమో. ప్రాథమికంగా అయితే మంత్రి చర్చలు జరపాల్సింది సినిమాటోగ్రఫీ కాబట్టి ఆ దిశగా మంత్రి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆయన మరొక అరగంటలో ఆయన సచివాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది నిర్మాతలు చేరుకున్నారు. ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జోక్యం ఎందుకు అంత అవసరం అన్నట్టుగా పరిశ్రమ భావిస్తోందంటే, ఖచ్చితంగా సినీ కార్మికుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కార్మికులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. తెలుగు సినీ పరిశ్రమని ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఇక్కడ కార్మికులకు సంబంధించి కావచ్చు, నిర్మాతలకు సంబంధించి కావచ్చు, అన్ని 24 వాటికి సంబంధించిన ఆ డివిజన్స్కి సంబంధించి అందరి వెల్ఫేర్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సమగ్ర పాలసీని తీసుకురావాలని భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కార్మికులు అక్కడ ఎక్కువ మంది సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో సమ్మె దాదాపుగా 8వ రోజుకు చేరడం, అదే సమయంలో షూటింగ్లన్నీ అర్ధాంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కార్మికులకి ప్రభుత్వం నుంచి ఒక రిక్వెస్ట్గా చెప్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో నిర్మాతల్లో కావచ్చు, సినీ పరిశ్రమలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి దాని పరిష్కారానికి ఒక ఫార్ములాని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొదటగా 15% ఇప్పుడు పెంచి ఆ తర్వాత గ్రాడ్యువల్గా 5% పెంచుతామన్నట్టుగా ఒక చెప్పడం, అదే సమయంలో చిన్న సినిమాలకి అవకాశం ఉండదు అన్న ఒక ఫార్ములా బయటకు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సలహా కూడా తీసుకోకుండా ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆ దిశగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల్ని కలవడానికి ఈరోజు సినిమా పరిశ్రమ ప్రయత్నం చేస్తుందని మనం భావించాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమని అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు పెద్ద ఎత్తున చేయమని కోరుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో సినీ రాయితీలు కావాలంటే షూటింగ్లో పెద్ద ఎత్తున చేస్తే కానీ ఇక్కడ రాయితీలు ఇవ్వబోమని చెప్తున్న నేపథ్యంలో మరొకసారి ఆ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రిని నేరుగా కూడా కలవలేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న సమావేశానికి చాలా ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యం కనిపిస్తుంది. సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మంత్రి ప్రస్తుతం మంత్రి దుర్గేష్ వచ్చారు. దుర్గేష్ గారు, వారు వచ్చి ఒకసారి కలుస్తున్నారు. ఇప్పుడు నా ఉద్దేశంలో బయట కార్మికులకి వారికి మధ్య జరుగుతున్నటువంటి ఆ సమ్మె వాతావరణాన్ని దృష్టిలో పెట్టి కలుస్తున్నారేమో అనుకుంటున్నాను. నాకు ఎజెండా నా దగ్గర ఏమి లేదు. వారు వచ్చి కలుస్తూ ఉంటే రండి కలవండి అన్నాం, అంతే. అది ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆ సమ్మె అనే విషయంలో దాని గురించి ఏం జరుగుతుందో చెప్పడానికి వస్తున్నారేమో అనుకుంటున్నాను నేను, అంతే. వారు చెప్పే విషయాలను వింటాం, అటు కార్మికులతోనూ వారు చెప్పేవి వింటాం. ఎక్కువ మంది సినీ కార్మికులు ఇండస్ట్రీలో ఉన్నారు. తప్పనిసరిగా ఇది వారు ఏం చెప్తారో విని, కార్మికులు చెప్పే విషయాలు విని డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఇద్దరు దృష్టిలో పెట్టి వారితో చర్చించి ఏం చేయాలి, ఒకవేళ మన సైడ్ నుంచి ఏమన్నా ఇంటర్వెన్షన్ అవసరం అయితే మేము ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. మీరు అక్కడ బహుశా కలవచ్చు అండి. నాకు ప్రస్తుతానికి అయితే మనకు వచ్చి ఊరికి మాట్లాడి వెళ్తాం. మేము ఏ టైంలో మీరు ఉంటారని అడిగారు. నేను ఇవాళ విజయవాడలోనే ఉంటున్నానని చెప్పాను. సెక్రటేరియట్లో ఇక్కడికి వస్తా అన్నారు, రండి అన్నాం. ఇది వాళ్ళు చర్చలకి సంబంధించానో లేకపోతే సమ్మెకి సంబంధించానో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను. మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నారు. లేదు. ఏపీ గవర్నమెంట్ పాత్ర ఎంత మేరకు ఉంటుంది? ఏపీ గవర్నమెంట్ పాత్ర ఇష్యూ జనరల్గా వారు దీనికి అందరికీ ఫిల్మ్ ఛాంబర్ అండి జనరల్గా చూడవలసింది. అంటే అదేవిధంగా వాళ్ళకు ఫెడరేషన్ ఉంది కార్మికులకి.
నిర్మాతలకేమో ఫిల్మ్ ఛాంబర్ ఉంది, వాళ్ళు కూర్చుని నిర్ణయించుకోవాలి తప్పితే ఎక్కడన్నా ప్రభుత్వ ఇంటర్వెన్షన్ ఎప్పుడు వస్తుంది? థియేటర్లు నడపడం విషయంలోనూ, లేకపోతే ఇతరత్ర సినిమా షూటింగ్లకి అనుమతి ఇచ్చే విషయంలోనూ వీటిల్లో మా ఇంటర్వెన్షన్ ఉంటుంది తప్పితే ఇలాంటి కీలకమైన మౌలికమైనటువంటి అంశాల విషయంలో ఛాంబరు అదేవిధంగా ఫెడరేషను వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాల్సి ఉంటుంది. వారు వస్తారన్నప్పుడు మేము రండి అంటాం కాబట్టి వారు వస్తున్నారు, వచ్చి మాట్లాడతారు, ఏం చెప్తారో విని నేను సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో చెప్తాను, విషయాన్ని వారికి చేరవేస్తాను. దాని తర్వాత ఏం చేస్తారనేది గతంలోనే కలుద్దాం అనుకున్నారు కదా సార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కలవాలనుకున్నారు, అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు ఏమన్నా ఆ విషయం ప్రస్తావన వస్తుందా? అది మరి వాళ్ళు ఏం మాట్లాడతారో ఇంకా మనకు తెలియదు. దానికి మాత్రం స్థిర నిశ్చయంతో ఉన్నాం మేము. 100% కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా పరిశ్రమకి సినీ గోయర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందువల్ల ఇక్కడ షూటింగ్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతాం మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని వేళల్లో కూడా వారు ఒకవేళ ఇక్కడ స్టూడియోలు నిర్మించాలన్నా లేకపోతే రికార్డింగ్ థియేటర్లు రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలంటే తప్పనిసరిగా సహకారం అందిస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జోక్యాన్ని కోరుకుంటే ఎలాంటి సహకారం అందించుకోవాలి? ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జోక్యాన్ని ఇప్పుడు వాళ్ళు కోరుకుంటే సినీ పరిశ్రమ, అది అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో విన్న తర్వాత చెప్తాను. ఇది సినీ ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జోక్యం పెద్దగా ఇందులో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది సినీ ఛాంబర్కి సంబంధించిన సమస్య. సాధారణంగా కార్మికుల సమస్య పైన ప్రభుత్వానికి పెద్దగా జోక్యం ఉండబోదు అన్నట్టుగా చెప్తున్న నేపథ్యం. సో సినీ ప్రొడ్యూసర్స్ ఇంకా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అవకాశాలు మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి అవును, మామూలుగా వచ్చాం, చాలా రోజులైన దుర్గేష్ గారిని కలిసి కలవలేదని వచ్చాం అంతే. అసలు సమ్మెకి దీనికి ఏం సంబంధం లేదు. కలిసి వచ్చి ఒకసారి మంత్రిని కలిసి వచ్చి మాట్లాడతామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మంత్రితో సమావేశం తర్వాత వీళ్ళందరూ తిరిగి మళ్ళీ మీడియాకి అప్డేట్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఇంటర్నల్ మీటింగ్గా చెప్తున్న నేపథ్యం, ఎందుకంటే సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికుల సమస్యతో పాటు ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఇందులో తీసుకునే అట్లాంటి చర్చలు కూడా జరిగే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి దుర్గేష్ చెప్తున్న దాని ప్రకారం ఈ చర్చలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ సమావేశ సారాంశాన్ని తెలియజేసిన తర్వాత ఆ తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. సో అది నిర్మాతలు అలాగే ఎంప్లాయీస్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు ఈ విషయాన్ని నిర్మాతలు తీసుకువెళ్లేందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కందుల దుర్గేష్తో వాళ్ళు ఇప్పుడే సమావేశం కాబోతున్నారు. అయితే ఇప్పుడే ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ తాము రావడానికి సమ్మకు ఎలాంటి సంబంధం లేదు, ఈ మధ్య మంత్రి గారిని కలిసి చాలా కాలం అయింది కాబట్టి ఇన్ జనరల్గా మాట్లాడటం కోసం ఆయన దగ్గరికి వెళ్ళామని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎజెండాలో ఇదే మెయిన్ ఇష్యూ అయి ఉంటుంది.